పతంగ్ మూవీ రివ్యూ. సో బేసిక్గా పతంగ్ సినిమా చాలా చిన్న సినిమా, అసలు రీచ్ లేదంటబ్బా ఏంటి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా వస్తుంది, ఒక కొత్త సినిమా వస్తుంది, అసలు వస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు, ఎందుకు తెలియదు, ఏంటి జనాలు ఎందుకు రావట్లేదు ఆర్ సంథింగ్ అలాంటి థాట్ ప్రాసెస్ వస్తుంది కదా. హూస్ టు బి బ్లేమ్డ్? అంటే పబ్లిక్ చాలా వెతుకుతూ చూడాలా, లేకపోతే ఎప్పుడు ఏ సినిమా వస్తున్నట్టు ఉండాలా, లేదు అసలు ఒక సినిమాకి వెళ్ళడానికి అన్నిటికీ వేరియబుల్స్ ఏంటి అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక సినిమా సరిగ్గా రావట్లేదు, జనాలు రావట్లేదు అంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద మేకర్స్ ఫాల్ట్ అండి కంప్లీట్లీ. ఎందుకు అంటే ఒకటి ఆలోచించాలి, ఒక ఐడియా కానీ ఒక కాన్సెప్ట్ కానీ ఏదైనా తీసుకుంటే దీనికి జనాలు వస్తారా? బేసిక్గా ఏంటంటే కాకిపిల్ల కాకి ముద్దులాగా నాకు అనిపిస్తుంది, నాదెందుకు చూడటం నాదేంది అని. అదే ఒకసారి మీరు వేరే వాళ్ళ షూస్లో చూడండి. మీరు ఇలాంటి సినిమాలు ఎన్ని వెళ్ళి చూశారు, మీరు డబ్బులు పెట్టుకొని మీరు టైం పెట్టుకొని వెళ్ళి ఎంతమంది వెళ్ళి చూసి వస్తున్నారు? ఎందుకు వెళ్ళాలి? ఏదో ఒక పుల్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ విత్ కైట్ ఫెస్టివల్ ఆర్ కైట్ ఫెస్టివల్ కూడా కాదు, కైట్ ఫైట్ అని చెప్పి తీస్తే ఎక్కడొస్తుంది ఊపు? నాకైతే క్వైట్ ఆనెస్ట్లీ లేదు. హలో గైస్, వెల్కమ్ టు బాల్పిచ్ మీటింగ్స్. కొత్తగా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. హ్యాపీ న్యూ ఇయర్. వీఆర్ ఇన్ 2026. అమ్మ ఇయర్స్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్ కౌంట్ కూడా పెరుగుతుంది. కొంచెం ఫాస్ట్ పెడితే బాగుంటుంది నా ఆశ అంతే. ఓకే, మొదలు పెడతాం. ఏమో నాకు నచ్చకపోయినా పర్లేదు, జనాలకు నచ్చొచ్చేమో, కానీ ఈ సినిమా షో టైంలో ఏంటో ఎలా వర్కౌట్ అవుతాయో మనకు తెలీదు. నేను చూసిన షో చాలా ఎతికెళ్తే మేజర్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్నా కూడా చాలా లిమిటెడ్ షోస్, అది కూడా సండే నైట్ షోలో చూడాల్సి వచ్చింది. సో ఇంకా అలా ఉంటే కష్టం అండి. అట్లీస్ట్ ఈవినింగ్ లేకపోతే వేరే డే, ఐ డోంట్ నో వాట్ వేరియబుల్స్, ఏమేమి పాలిటిక్స్ ఏం జరుగుతాయి మనకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయట్లేదు. కానీ షోలు అంత లేట్గా ఉంటే కష్టం అండి. నాకు ఐ సీన్ దిస్ విత్ గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో కూడా అంతే, అన్ని రాత్రి షోలు వస్తున్నాయి. అంటే ఏమైనా మాఫియా ఏమైనా జరుగుతుందో నాకు తెలియదు మరి. బట్ ఓకే, ఇక్కడ కంటెంట్ ఖతర్నాక్లో ఉన్నా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏంటిది ఏం జరుగుతుందని చెప్పి అనేవాడిని. కానీ కంటెంట్లో అంత పసలేనప్పుడు అరే అన్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా గట్టిగా అనలేకపోతున్నాను అంతే. ఇంకోటి ఏంటంటే, ఏంట్రా సినిమా అంత బాగాలేదా, ఏం మాట్లాడుతున్నాం, వై ఆర్ గెటింగ్ సో ట్రిగర్డ్ అది ఇది అంటే, బేసిక్గా ఈ సినిమాకి నాకు ఏ ఎమోషనల్ కనెక్ట్ లేదండి. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఎమోషనల్ కనెక్ట్ ఎందుకు లేదంటే, అరే ఈ సినిమా అసలు చాలా బాగాలేదు, బాగుంది, ఏ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ రావట్లేదు నాకు, ఆ టైప్లో ఉంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా, కరెక్ట్గా అర్థం అవుద్ది, అర్థం అవ్వాల్సిన వాళ్ళకి కూడా అర్థం అవుద్ది. ఇప్పుడు లైలా సినిమా ఒకటి ఉంది, అండ్ ఇవాళ ఒకటి లెగసీ సంథింగ్ పెగసస్ ఓ సినిమా వచ్చింది. ఏదైనా సినిమా అంటే సమ్ ట్రైలర్ టీజర్ వచ్చింది. కొన్ని చూస్తే చెప్పొచ్చు, ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఎమోషన్ వస్తుంది. అదేంటో మీకు తెలుసు, నేను చెప్పను. ఇప్పుడు లైలా కానీ ఈ మళ్ళీ లెగసీ అనే వాళ్ళు ఒకటి వచ్చింది, మామూలుగా లేదు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడామనుకోండి, ఒక స్టార్ వస్తారు, ఒక పర్సన్ వచ్చి ఏమంటారంటే, ఒక పెద్ద సినిమా కానీ ఒక పెద్ద హీరో సినిమా వస్తున్నప్పుడు దాన్ని బాగా వాడుకుంటూ ఏదో ట్వీట్లు అయ్యి వేస్తూ ఉంటారు. ఇంకేం చెప్తామండి ఇలాంటి వాళ్ళకి? కాంట్ బెండ్ సే ట్యూస్డే బ్యాచ్ అనమాట వీళ్ళంతా. ఏదో ఒకటి చేసి ఏదో చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు, కానీ మంచి సినిమాలు తీయండిరా అంటే మాత్రం కష్టాయి. ఓకే, ఈ టాంజెంట్ పక్కన పెడితే ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. యాక్టింగ్ విషయంలో ఈ సినిమాలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి. వంశీ పూజిత్ గారు విస్కీ క్యారెక్టర్ చేశారు, విషికా గారు అండ్ గౌరవ్ సునీల్ మన పెన్సిల్ క్యారెక్టర్ చేశారు. ఈ ముగ్గురే సినిమాలో యాక్టింగ్ చేశారు అన్నట్టు అనిపించింది. మెయిన్ లీడ్ ప్రీతి గారు కానీ ప్రణవ్ కౌశిక్ గారు కానీ, లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ డస్ నాట్ మీన్ యూ కెన్ యాక్ట్ రియలీ. అంటే వాళ్ళకి ఏదో రాదు ఇంకెప్పటికీ అనట్లేదు, కానీ ఈ సినిమాలో అయితే అసలు పండలేదు. యాక్టింగ్ కానీ డాన్సింగ్ కానీ చాలా ఆక్వర్డ్గా అనిపించింది చూస్తున్నప్పుడు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ హియర్ ఈస్, చాలా స్కోప్ ఉంది డెవలప్మెంట్కి. ఈ సినిమాలో అయితే నాకు చాలా ఆక్వర్డ్గా అనిపించింది. అండ్ ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేకర్స్ అండ్ రాసిన ఆయన రాయడం నేను రాస్తాను, ఎవరైనా రాస్తారు, రాసింది బాగుందని అనిపిస్తుంది ఎవరికైనా, వేరే వాళ్ళకి చూపించే ముందు మనకి బాగా అనిపిస్తుంది ఆబ్వియస్లీ. అండ్ ప్రాబ్లం ఏంటంటే, అసలు ఏముంది ఇందులో ఎక్సైటింగ్? కమాన్ టెల్ మీ. ఇట్స్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు, పోనీ కామెడీ అది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఎందుకు వర్కౌట్ అయింది? అందులో పెద్ద స్టోరీ ఉంది, లిటిల్ హార్ట్స్ స్టోరీ చెప్పు అంటే జాతిరత్నాలు స్టోరీ నాకు వర్కౌట్ అవ్వలేదు, కానీ మామూలుగా హిట్ అయింది అంటున్నారు కదా జాతిరత్నాలు. ఏముంది స్టోరీ? సో ఏంటంటే కామెడీ వర్కౌట్ అయింది. కామెడీ ఒకటే కాదు, ఇప్పుడు హారర్ అయినా థ్రిల్లర్ అయినా ఏదైనా ఎంగేజింగ్గా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి. ఇందులో ఏముంది ఎంగేజింగ్గా చెప్పండి? ఏముంది అంటే, సినిమా మొత్తం 2 hours 40 minutes ఫ్లఫే. 2 hours 40 minutes అండి. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమాలో సాంగ్స్ నా బయస్ ఇది. సినిమాలో సాంగ్స్ ఉంటే నాకు నచ్చదు. ఇది ఎలా ఉందంటే సాంగులోనే సినిమా ఉన్నట్టుంది. సో చాలా చాలా ఫ్రీక్వెంట్గా సాంగ్స్ వస్తూ ఉన్నాయి. సో నాకు అది కూడా అసలు సినిమాలో ఒక ఫ్లో అంటూ వెళ్తూ ఉంటుందండి, ఆ ఫ్లోని బ్రేక్ చేసినట్టే అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎమోషన్, ఎవడు గెలవాలి, ఎందుకు రూట్ చేయాలి, అలా ఫ్రెండ్షిప్ సరిగ్గా చూపిరు, అది చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అంటారు చెప్పడం వరకే. కానీ నాకు ఎక్కడ వాళ్ళు ముస్తఫా కానీ, లేకపోతే ఇప్పుడు ప్రేమదేశం సినిమా చూసారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో ఆ పెయిన్ అది తెలుస్తుంది. వేరే ఏ ఫ్రెండ్షిప్ సినిమా తీసుకున్నా ఎంతో కొంత తెలుస్తుంది, ఇందులో ఎమోషన్ లేదు. అండ్ లవ్ స్టోరీ, వీళ్ళే అంటారు 10 రోజులు లవ్ అని. అక్కడ ఎక్కడ వీళ్ళ లవ్ స్టోరీ, లైక్ లవ్ స్టోరీ 1 కానీ లవ్ స్టోరీ 2 కానీ నాకు ఎక్కడ ఏది ఒరిజినల్ అనిపించలేదు. దట్స్ ద పాయింట్ ఆఫ్ ద ఫిలిం అంటారా?
దెన్ ఇంతసేపు చూపించి మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వాలంటే కనెక్ట్ అవ్వం, ఏం చూపిస్తున్నారా అన్నట్టే ఉంటుంది. క్లైమాక్స్లో మీరు అదే అంటారు, అది ప్రేమ కాదు అని. సో ఏమో ఇంకా ఏ లెవెల్లోనూ నాకు ఏ ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. వాళ్ళ ఫాదర్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మనం పేదోళ్ళ నాన్న అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నాకు కొత్త యాంగిల్ అనుకున్నా. పోనీ ఆ ఎమోషన్ వర్కౌట్ అయిందంటే అది అంత వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే అట్లీస్ట్ దానిని కొంచెం ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఫస్ట్ నుంచి వీడికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనో, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో అదొకటే చిన్న ఇది ఉందేమో, దాన్నే ఈ అమ్మాయి వచ్చి ఇంకా పెద్దగా చేసిందేమో ఆ టైప్లో. సో ఇక్కడ ఏమో అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చింది అది. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అంతే, స్టార్టింగ్లో ఏదో ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎవరో ఒకరు ఆటో డ్రైవర్ అంటారు అంతే. ఇంకా మిగతాది వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎలా, యూ హ్యావ్ 2 hours 40 minutes. వాళ్ళ క్యారెక్టర్స్ అంటారు, వాళ్ళ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని చెప్పి క్లైమాక్స్లో తీసుకొస్తారు. కానీ మిగతా వాళ్ళకి రోల్ ఎక్కడ, మీట్ ఎక్కడ, స్టఫ్ ఎక్కడ, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటే ఎలా? ఫ్యామిలీ అంతే, ఫ్యామిలీ ఏదో గొడవ పడుతుంటే ఏదో ఒక సీన్ చూపిస్తారు, కానీ అందులోంచి ఒక ఎమోషను, ఒక ఆర్క్ తీసుకొస్తారు లాస్ట్కి. కానీ నాకు ఆ ఇనీషియల్ ప్రాబ్లమే సరిగ్గా అర్థం కానప్పుడు క్లైమాక్స్ వచ్చినప్పుడు ఓ ఎస్ దిస్ ఇస్ అ గుడ్ థింగ్ అని ఎలా అనిపిస్తుంది చెప్పండి. దీంతో పాటు స్కేల్ ఈ సినిమా ఇప్పుడు నాకు కైట్లు సంక్రాంతికి నేను లైట్గా ఎగిరేసాను, లేదా అన్న వాళ్ళు ఎగిరేస్తుంటే పట్టుకుని చెరకాలి. కానీ ఇంత యాంగిల్ ఉంటుంది, ట్యాగ్ టీమ్ ఫైట్లో అవుతాయి, దీన్ని 5 people, అసలు నాకు ఈవెన్ నెంబరే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు కైట్ అనేది ఒక 2 people థింగ్ ఆర్ 1 people థింగ్, ఓకే అదే టీం పెడతారు, టీం పెట్టి దానికి మీడియా అంట ఇదంట. అరే బిగ్ బాస్ 50 lakhs అని 20 lakhs ప్రైజ్ మనీ అంట, లైవ్ అంట, ఆ స్కేల్ అంత చేశారు. ఒక్కసారి ఆలోచించారా, రియాలిటీలో అసలు ఎవడన్నా చూస్తాడా ఆ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్స్ని లైవ్లో పెట్టి ఇంత ప్రైజ్ మనీ? సో అవసరం లేని స్కేల్ పెంచారు అన్నట్టు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంత పబ్లిసైజ్ అవుతే అమ్మాయి క్యారెక్టర్ అంత బ్యాడ్ అవుద్ది. అండ్ వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్లో ఎక్కడ అది చూపిరు ఫస్ట్. ఈ అమ్మాయి ఏమో కూర్చొని నా కోసం కొట్టుకుంటున్నారు అది ఇది అంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ యాంగిల్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవి ఉండవు. సో ఈ సరిగ్గా చూపిలేదు, చాలా కన్వీనియన్సెస్ తీసేసుకున్నారు. సో ఇట్స్ అన్ ఎమోషనల్ మూవీ, ఎమోషనల్ క్యారెక్టర్ అన్నప్పుడు అది చూపించాలి. ఆ అమ్మాయి ఈజ్ ఆల్సో ఫేసింగ్ అ స్ట్రగుల్. ఎస్ షీ హ్యాస్ దట్ ప్రాబ్లమ్ బిట్వీన్ చూసింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో ఈ దొబ్బుడు ఉంది, ఏముండదు. సో బేసిక్గా ఈ సినిమా ఏంటంటే ప్రేమదేశం ప్లస్ కైట్ ఫ్లయింగ్ వితౌట్ ఎనీ ఎమోషనల్ కనెక్ట్ అని చెప్తాను. దెర్ ఇస్ నథింగ్ షిటీ, ఈ ఇంట్రా ఇది అన్నట్టు ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా చోట్ల బాగానే ఉన్నాయి, క్యారెక్టర్స్ యాక్టింగ్ ఇంకా కొత్త సినిమా కాబట్టి అదే చెప్తున్నాను కదండి, కొత్త సినిమా చిన్న సినిమా అనే వీ కెనాట్ గివ్ కన్సెషన్స్. ఐఎమ్ సారీ. ఏంటంటే ఇప్పుడు బైసన్ సినిమా మీరు చూస్తుంటే ఒకవేళ చూడకపోతే ఎవరైనా చూడండి, ఎస్పెషల్లీ మీ మూవీ టీం చూడండి, ఎందుకంటే దీంట్లో చాలా ఒక మంచి నీతి సంథింగ్ ఏదో ఉంటుంది. ఏంటంటే వెన్ యు ఆర్ అండర్ ప్రివిలేజ్డ్, అంటే ఇప్పుడు బైసన్ సినిమాలో హీరోలాగా అనుకుందాం, ఇక్కడ ఈ చిన్న సినిమా అనుకుందాం, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అగెయిన్స్ట్ యూ. అప్పుడు మీ సినిమా ఎంత బాగుండాలంటే అన్ని బౌండరీస్ని బ్రేక్ చేసి బయటికి రావాలి, అలా ఉండాలి సినిమా. యూ హ్యావ్ టు బి ఈవెన్ మోర్ పర్ఫెక్ట్. వచ్చేసి నాకు ఇప్పుడు చిన్న సినిమా, నా బడ్జెట్ తక్కువ ఉంది, కొత్త యాక్టర్స్, సో ప్లీజ్ ఫర్గివ్ అంటే ఇట్ విల్ వర్క్ అగెయిన్స్ట్ యూ. సో అదే నేను చెప్పాలనుకుంటుంది బేసిక్గా. ఈ స్మాల్ సినిమా చిన్న సినిమా కాదండి, ఇట్ హ్యాస్ టు బి చాలా బాగుండాలి, అప్పుడే ఇంకా గట్టిగా పుష్ చేయాలనిపిస్తుంది మాకు కానీ ఎవరికైనా. ఇది నా రివ్యూ ఆఫ్ పతంగ్ ద మూవీ. మీకే అనిపిస్తుందో కింద రాయండి. నాకు తెలిసితే ఎవరు ఎక్కువ చూడనట్టున్నారు, రివ్యూస్ కూడా ఎక్కువ ఏం రాలా. బట్ ఓకే, దీని ద్వారా ఎంతో కొంత ఈ మేకర్స్ చూస్తారని నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. చూస్తున్నాను బాల్ పిచ్ మీటింగ్స్, కొద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.